హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఫ్రెండ్స్, ఇవాళ నేను వచ్చేసి మన ఇక్కడ దినేశన్ వాళ్ళ గణపతుల షెడ్ దగ్గర అయితే ఉన్నాను. ఏమేమి గణపతులు ఉన్నాయి ఏందని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఈ దినేశన్ వాళ్ళ షెడ్ ఎక్కడ అంటే మన చింతగట్టు ఉంది కదా, చింతగట్టు దగ్గర మా ఓఆర్ఆర్ ఉంటుంది. ఆ ఓఆర్ఆర్ దగ్గరనే అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు లొకేషన్ కూడా నేను వీడియో ద్వారా చూపిస్తాను. ఇక మనం వచ్చేసి ఇక లోపలికి పోయి అయితే ఏమేమి గణేశులు ఉన్నాయి ఏందని మాత్రం చూద్దాం, ఓకేనా. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2 వచ్చేసి మన భీమారం నుంచి చింతగట్టుకు వస్తుంటే మన ఓఆర్ఆర్ వస్తుంది. ఆ ఓఆర్ఆర్ ఇక్కడ ఉంది కదా, ఓఆర్ఆర్ మన చూసుకున్నట్టయితే ఇక్కడనే మన దినేశన్ వాళ్ళ గణేష్ల షెడ్ అయితే ఉంటుంది. మీకు ఇట్లా వెళ్తే మాత్రం సేమ్ మీకు ఎర్రగట్టు గుట్టకి వెళ్తుంది. ఆ ఓఆర్ఆర్ దాటుతోనే మనకు రైట్ సైడ్ని అయితే మాత్రం ఈ గణేష్ల షెడ్ ఉంటుంది. మనకు ఫస్ట్గా అయితే మనం ఒకటైతే విగ్రహం చూసుకుందాం. ఆ విగ్రహం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే పీసులు అయితే పెట్టడం జరిగింది. అండ్ అలానే ఈ విగ్రహం చూసుకుంటేనైతే మాత్రం మనకు సింహాసనం వచ్చేసేమో బ్లూ కలర్, అండ్ అలానే దానిపైన కూడా గ్రీన్ కలర్ వేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ధోతికి వచ్చేసి మనకు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్, బాడీ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెహందీ టైప్ అయితే వాళ్ళ చేతులకు అయితే ఫింగర్స్కి పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే గోల్డ్ వర్క్ కూడా చాలా బాగుంది, చూడండి మరి చూసుకోవచ్చు. గోల్డ్ వర్క్ చాలా నీట్గా చాలా బాగుంది. అండ్ అలానే తొండం పైన కూడా డిజైనింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే రావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఈ దంతాలకు వైట్ కలర్ అండ్ కండువ వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ మన బ్రింజాల్ కలర్ షేడింగ్ కొట్టడం జరిగింది. చూడండి మెహందీ అనేది కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు తొండం పైన డిజైనింగ్ చూసింది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ పెయింటింగ్ చూడండి చాలా బాగుంది. మీకు నా బొట్టు వచ్చేసేమో మన శివుని బొట్టు ఉన్నాయి, అండ్ త్రిశూలం కూడా ఉన్నాయి, కింద ఓం కూడా ఉంది. అండ్ షోలర్లో వచ్చేసి మనకు గోల్డ్ వర్క్ కూడా బాగా వచ్చేసింది. అండ్ కిరీటం చూసుకున్నట్టయితే మాత్రం కిరీటం కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే కిరీటానికి బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ అండ్ అయితే షైనింగ్ అయితే కొట్టడం జరిగింది మొత్తము. చూసింది కదా, మీకు కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తా. అండ్ అలానే మనం మూసికలు చూసుకుంటే ఇక్కడ కింద లడ్డు తినుకుంటూ కూర్చోడం జరిగింది. కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నాం, మీకు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే మాత్రం ఐ పెయింటింగ్లో మాత్రం ఎంత బాగున్నాయంటే గ్లో మాత్రం ఎక్సలెంట్ ఉన్నది మీకు. అలానే ఇక్కడ ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇంకా మన గణేషులు చూసింది కదా, సేమ్ మోడల్, కానీ కొంచెం ఏంటంటే కొంచెం కండువలు పంచలు ఇవన్నీ కొంచెం డిఫరెంట్ కలరింగ్స్ అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు బాడీ కలర్ అయినా మన పంచ కలర్ అయినా కండువ కలర్ అయినా మొత్తం డిఫరెంట్. ఇక్కడ చూసుకోవచ్చు కదా, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే పోయి చూద్దాం మనము. చూసుకున్నట్టయితే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే చూద్దాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మూషికుడు వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్న. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎల్లో కలర్ పంచ అండ్ రెడ్ కలర్ మన ఆరెంజ్ కలర్ షేడింగ్. అండ్ అలానే మనకు పిల్లోస్ అనేది చూడండి ఎంత బాగున్నాయంటే. అండ్ మనకు వచ్చేసి ఒక చేతిలో బాణం, ఒక చేతిలో మనకు బాణాలు అనేది మొత్తం వెనుక పెట్టుకొని ఉండడం జరిగింది గణేశుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు తొండం పైన కూడా డిజైనింగ్ చూడండి. అండ్ బొట్టు స్టైల్ కూడా ఎక్సలెంట్. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకున్నట్టయితే బాగుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మనకు హనుమాన్ అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. అండ్ ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు మెడలో పూలదండ కూడా ఉన్నది. టోటల్గా మొత్తం మాత్రం ఈ గణేశునికి ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం అన్న వాళ్ళకి అయితే కాల్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లైన్లో చూసుకున్నట్టయితే మొత్తం ఇంకా పెయింటింగ్ కాలేదు ఇంకా గణేష్లకు. అవి ఎందుకంటే చెప్పాను కదా మీకు డిస్ప్లే పీస్ అయితే అన్న వాళ్ళు అయితే చేసి పెట్టడం జరిగిందని. అలానే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇంకా ఇది ఏంటంటే డిస్ప్లే పీస్ అనేది ఏం కాలేదు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మనకు అష్టగణపతులు అయితే ఉండడం జరిగింది, అష్టగణేశులు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో మహాదేవుడు అయితే రావడం జరిగింది, చూడండి చూసింది కదా ఈ గణేశునికి. అండ్ మూషికుడు కూడా ఇంకా ఇక్కడ చేతిలో పట్టుకొని ఉండడం జరిగింది, చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి అయితే పోయి చూద్దాం మనం. ఈ లైన్లో అయితే మాత్రం సేమ్ విగ్రహాలు ఉన్నాయి కదా.
ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి, ఈ గణేశుడు వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చున్నాడు అండ్ మహారాజా మోడల్ స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా, బ్యాక్గ్రౌండ్ కూడా మనకు నెమలి పింఛకలు అండ్ కృష్ణుడు రాధ అయితే మనకు గణేశునికి రైట్ సైడ్ అయితే ఉన్నారు వాళ్ళు. అండ్ మూషి కూడా వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్న కింద అయితే కూర్చొని ఉండడం కింద ఉన్నది. ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇంకో విగ్రహం చూసుకుంటే మనకు రథంని లాగుతూ ఉండేటట్టు మనకి ఇక్కడ నందీశ్వరుడు అయితే మన గణేశునికి రైట్ సైడ్న అండ్ లెఫ్ట్ సైడ్న చూసుకుంటే మనకు హంస ఉన్నది అండ్ అలానే మూషికుడు కూడా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ పిల్లోస్ ఉంటాయి కదా, ఆ పిల్లోస్ కూడా ఇక్కడ ఉన్నాయి గణేశునికి లెఫ్ట్ సైడ్న. ఇక్కడ చూసుకుందాం మనం. ఇక గణేశుడు చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో మాత్రం అయోధ్య రామ మందిరం అండ్ మనకు రామ్లాల్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా ఈ గణేశుని హైట్ ఇట్లా అంటే ఇక మీకు ఎగ్జాక్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు చూసుకున్నట్టయితే మనకు రామ్లాల్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ గణేశులు అయితే ఉండడం జరిగింది. చూడండి, ఈ లైన్లో మొత్తం సేమ్ గణేశులు. ఇక్కడ చూసుకుందాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది గణపయ్య. అండ్ అలానే మనకు ఓన్లీ సింగిల్గా అయితే కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. చూసింది కదా. అండ్ మ్యూజిక్ కూడా వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. ఇంతకుముందు మీకు చూపించాను కదా, సేమ్ గణేశులు అయితే ఇక్కడ ఉన్నాయి. చూద్దాం ఇంకో విగ్రహం దగ్గరికి అయితే పోయి చూద్దాం మనం. చూసుకుందాం. ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్గా ఉండే గణేశుడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు డాల్ఫిన్స్ అయితే గణేశునికి అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మొత్తం ఇంటూ చూసుకున్నట్టయితే మాత్రం మనకు మొత్తం డిజైనింగ్ వర్క్ అయితే లెఫ్ట్ సైడ్న చాలా బాగుంటే చాలా బాగా వచ్చేసింది. మనకు చూసుకున్నట్టయితే వితౌట్ పెయింటింగ్లోనే మన గణేశునికి వచ్చేసి మనకు ఎంత గ్లో ఉన్నది. ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా ఏం కాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బాగుందంటే గణేశుడు. చూసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసిందంటే ఈ లైన్లో మాత్రం ఇక మనకు జాయింటింగ్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూసుకున్నాం. ఇంకో గణేశునికి అయితే మనం చూసుకున్నట్టయితే మనకు మహారాజా నంది పైన కూర్చున్న గణపతి అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి చాలా బాగా వచ్చేసింది. ఈ గణపతి చూసుకోవచ్చు. పంచగిట్లు వచ్చేసి పింక్ కలర్ అండ్ కండువా. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన దినేష్ అన్న వాళ్ళ గణేష్ షెడ్లో మాత్రం మొత్తం గణేష్ అయితే మాత్రం మీకు అప్డేట్ అయితే ఇచ్చాను. అండ్ అలానే ఇక్కడ గణేశుడు మీకు నచ్చితే మాత్రం తప్పకుండా అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీకు లొకేషన్ అనేది నేను మన రూట్ మ్యాప్ ద్వారా చూపించాను. అండ్ ఇంకోటి ఏంటంటే మాత్రం నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి.